నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. అమ్మమ్మల కాలం నాటి చామదుంపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. మా అత్తయ్య గారు చేశారు. పుల్ల పుల్లగా, కారం కారంగా, నోటికి కమ్మగా ఉంటుంది. ఒక ముద్ద మీరు ఎక్కువగానే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా చామగడ్డల్ని కడిగి కుక్కర్ గిన్నెలోకి తీసుకొని చామగడ్డలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకి ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మట్టి పాత్ర పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి, అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని, కూరకు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత 2 టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని చిన్న మంట మీద మూత పెట్టుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మనకి టమాటాలు మగ్గిన తర్వాత ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న చామగడ్డలను కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకొని 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూను జీలకర్ర పొడి, అలాగే చింతపండు రసాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని చిన్న మంట మీద మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనకి కూర చూసారా ఎంత బాగా అయిపోయిందో. లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవడం, అంతే. ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రెడీ. మీకు కూడా నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.